புள்ளரையின் கோயிலில் வெள்ளாய் விழி சங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்தீராய் பேய்முலை நஞ்சுண்டு கள்ள ஜகடம் கலகழிய காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வீத்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவும் உள்ளம் புகுந்து குளிந்தேலோரெம் పావాయ్. ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కిలకిలాలాడుచున్నవి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయమైనదని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ధ్వని వినుటలేదా? ఓ పిల్ల లే, మేము ఎవరు లేపగా లేచామని నీకు అనుమానం కలుగవచ్చు. పూతన స్తనములందుండు విషమును ఆరగించినవాడును అసిరావేశము గలిగి చెంపనుద్యమించిన కృత్రిమ శకటమును కేలుడునట్లు పాలక ఈడ్చి కాలు చాచి పొడి పొడియగునట్లు చేసినవాడును క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షా చింతనతో యోగ నిద్రలో అమరియున్న జగత్కారణాభూతుడగు ఆ సర్వేశ్వరుని తమ హృదయములలో పదిలపరుచుకొనుటకు మెల్లగా లేచుచున్న మునులును యోగులును హరి 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 అనుచున్నప్పుడు వచ్చిన పెద్ద శబ్దము ఆ హృదయములలో చొచ్చి చల్లబరిచి మమ్ములను మేల్కొల్పినది. నీవును లేచిరా. புள்ளும் சீலம்பினகாள் புள்ளரையின் கோயிலில் வெள்ளாய் விழி சங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்தீராய் பேய்முலை நஞ்சுண்டு கள்ள ஜகடம் கலகழிய காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வீத்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவும் உள்ளம் புகுந்து குளிந்தேலோரெம் పావాయ్. ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కిలకిలాలాడుచున్నవి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయమైనదని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ధ్వని వినుటలేదా? ఓ పిల్ల లే, మేము ఎవరు లేపగా లేచామని నీకు అనుమానం కలుగవచ్చు. పూతన స్తనములందుండు విషమును ఆరగించినవాడును అసిరావేశము గలిగి చెంపనుద్యమించిన కృత్రిమ శకటమును కేలుడునట్లు పాలక ఈడ్చి కాలు చాచి పొడి పొడియగునట్లు చేసినవాడును క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షా చింతనతో యోగ నిద్రలో అమరియున్న జగత్కారణాభూతుడగు ఆ సర్వేశ్వరుని తమ హృదయములలో పదిలపరుచుకొనుటకు మెల్లగా లేచుచున్న మునులును యోగులును హరి హరి
హరి అనుచున్నప్పుడు వచ్చిన పెద్ద శబ్దము ఆ హృదయములలో చొచ్చి చల్లబరిచి మమ్ములను మేల్కొల్పినది. నీవును లేచిరా